ఒకవైపు క్రూడాయిల్ కొరతతో ప్రపంచ దేశాలు సతమతమవుతూ ఉంటే మరోవైపు నిల్వ చేసే చోటు లేక సముద్రంలోకి చమురును పారబోస్తుంది ఇరాన్. అమెరికా ఇజ్రాయెల్తో వార్తో ఎగుమతులు తగ్గడంతో ఇరాన్ విలవిలలాడుతుంది. హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే దీనికి ప్రతీకగా అమెరికాకు కూడా హర్మోజ్ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేసింది. దీంతో హర్మోజ్ జలసంధి నుంచి ఒక్క ఇరాన్ చమురు నౌక కూడా బయటకు రావడం లేదు. దీంతో ఇరాన్కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇరాన్ చమురు బావుల్లో రోజు ఉత్పత్తి అవుతున్న చమురును నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. మరోవైపు చమురు బావుల నుంచి ఉత్పత్తి ఆపే పరిస్థితి లేదు. దీంతో వెలికి తీసిన క్రూడాయిల్ ఇరాన్ సముద్రంలో పారబోస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి వెలువడిన శాటిలైట్ చిత్రాలు ఈ అనుమానాల్ని బలపరుస్తున్నాయి. సముద్రంపై చమురు తెట్టెలుగా పేరుకుపోవటం శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. ఇరాన్ రోజుకు 30 లక్షల బ్యారెళ్లకు పైగా క్రూడాయిల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మెజార్టీ భాగం కర్గ్ ద్వీపంలోని ప్రధాన ఎగుమతి టెర్మినల్ ద్వారా వెళ్తుంది. అమెరికా దిగ్బంధంతో ఇరాన్ నౌకలు హర్మోజ్ను దాటి వెళ్లలేకపోతున్నాయి. దీంతో చమురు నిల్వ చేయడానికి స్థలం లేకుండా పోయింది. తేలియాడే ఆఫ్ షోర్ ట్యాంకులను తీసుకొస్తే అవి కూడా వేగంగా నిండిపోయినట్టుగా సమాచారం. ఒకవేళ చమురు వెలికితీత ఆపితే నీరు, ఇతర వాయువులు రాతి నిర్మాణాల్లోకి చొచ్చుకుపోయి చమురు బావులు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మళ్ళీ ఎంత ఖర్చు పెట్టినా చమురు ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించడం కష్టమని, అందుకే చమురును సముద్రంలో ఇరాన్ పారబోస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక హర్మోజ్లోని సముద్ర గర్భ కేబుళ్లపైన నియంత్రణ సాధించాలని ఇరాన్ భావిస్తుంది. హర్మోజ్ నుంచి వెళ్తున్న మొత్తం 7 సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై పూర్తి నియంత్రణ సాధించాలి అన్నది ఆలోచిస్తుంది. ఇక ఇంటర్నెట్ కమ్యూనికేషన్లు అందించే కేబుళ్లపై సుంకం విధించాలి అని టెహ్రాన్ ప్రతిపాదిస్తుంది. అంతేగాక వీటి నిర్వహణ, మరమ్మతులని కేవలం దేశీయ కంపెనీల ద్వారానే జరగాలని ఇరాన్ కోరుకుంటుంది.